అక్షిత అంటుంది, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నా సంగతి నీకు అస్సలు తెలియదు పల్లవి. నువ్వు ఇలాగే చెయ్యి, నేను ఒకరోజు బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మెడ పట్టుకొని ఒక్క తోపు అని ఇలాగ రాముని తోసినట్టుగా చెప్పబోతున్న టైంకి ఇక అక్కడికి వైష్ణవి వచ్చి అక్షిత మొహాన నీళ్ళు కొడుతుంది. హే, ఎవరు నా మొహాన్ని నీళ్ళు కొట్టింది అని అక్షిత అరుస్తూ ఉంటుంది. ఏయ్, ఏం వాగుతున్నావే నువ్వు? అయినా అక్కడంతా సెలబ్రేట్ చేసుకుంటుంటే హోలీ, ఇక్కడికి ఏంటి పల్లవి సైడ్కి తీసుకొచ్చి అక్షితతో ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అక్షిత కూడా, ఏ పల్లవి, నువ్వే కదా ఇక్కడికి నన్ను తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు చెప్పు చెప్పు, అయినా నేను నాతో నిజాలు చెప్పించడానికా ఏంటి అని చెప్పి పల్లవిని అడుగుతూ ఉంటుంది అక్షిత. ముందు ఇక్కడి నుంచి రావేరా అని చెప్పి ఇక వైష్ణవి అక్షిత చేపట్టుకొని పక్కకు తీసుకెళ్ళిపోతుంది. తర్వాత ఇక గుండమ్మ పక్కకి వెళ్ళిపోగానే ఇక చరణ్ వస్తాడనమాట పల్లవి దగ్గరికి. చూడు, ఆ అక్షిత ఏదో నిజం చెప్పేస్తుంది, రాముని పైనుంచి నేనే తోసానని చెప్తుంది అన్నావు కదా, చెప్పిందా? ఏమీ చెప్పలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, నువ్వే చూసావు కదా చరణ్, టైంకి వైష్ణవి గారు వచ్చి మొహాన నీళ్ళు కొట్టారు కాబట్టి అసలు నిజం చెప్పేదల్లా ఆగిపోయింది. నువ్వు ఆల్రెడీ విన్నావు కదా, పైనుంచి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేస్తాను అన్నట్టుగా చెప్పింది కదా, ఇంకేం కావాలి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అది క్యాషువల్గా కూడా చెప్పుండొచ్చు కదా అని చెప్పి చరణ్ అంటాడు. సరే మరి ఇంకొకసారి ఏమైనా ట్రై చేద్దామా, మళ్ళీ బంగులో మందు కలుపుదామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. అప్పుడు ఇక పల్లవి అంటుంది, వదిలే చరణ్, ఇప్పటికే వైష్ణవ్ గారికి మన మీద డౌట్ వచ్చేసింది, మళ్ళీ కనుక చేస్తే ఇంకేమీ లేదు, ఈసారి ఎప్పుడైనా మంచి టైం చూసుకొని చూద్దాంలే, ఇప్పటికైతే వద్దు అని చెప్పి ఇక వెళ్ళిపోతారనమాట చరణ్ అలాగే పల్లవి. మరోపక్క వైష్ణవి అక్షితని పక్కకు తీసుకొస్తుంది కదా, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు, కొంచెం నేను ఆలస్యంగా వచ్చుంటే నీ నోట్తో నువ్వే రాముని నేనే పైనుంచి తోసేశానని చెప్పి నిజం ఒప్పుకునేదానివి ఆ పల్లవి ముందు అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి అక్షితతోని. ఏంటి మామ్, నేనా అని చెప్పి అనగానే, నువ్వు కాకపోతే నేనా ఏంటి, పిచ్చి పట్టిందా, ఏదో వాగేస్తున్నావు అనగానే, అదంతా పల్లవి వల్లే అనుకుంటా మమ్మీ, నేనెందుకు చెప్తాను మామూలుగా ఉంటే అనగానే, మేబీ మనం తాగిన బంగులో ఏదో మొత్తం మంది కలిపినట్టున్నారు, నువ్వు నిజం చెప్పించడానికి ఇదంతా పల్లవి ప్లాన్ చేసినట్టుంది, ఆల్రెడీ ఆ పల్లవికి ప్లాన్ అదే నీ మీద అనుమానం ఉంది కదా, అసలు నువ్వు కనుక నిజం చెప్పేసుంటే ఈ పాటికి పోలీసులు వచ్చేసేవాళ్ళే నిన్ను తీసుకెళ్ళడానికి, అసలే ఈ పల్లవి ఒక్క మాట చెప్పిందనుకో ఇక గుండమ్మకు తెలిస్తే ఇంక మనం ఆపగలుగుతామా, పోలీసులు వచ్చి పట్టుకెళ్ళే వాళ్ళే అని చెప్పి అనగానే, మా ఏదైనా సరే ముందు ఈ పల్లవిని అడ్డు తొలగించుకోవాలి, అది నన్ను ఆధారాలతో పట్టుకోవడం కాదు మమ్మీ, నేనే అసలు అది ఆ పల్లవిని చూడు దానికి ఎంత దెబ్బ కొడతానో అని చెప్పి ఇక వెళ్ళి ఫోన్ తెచ్చుకుంటుంది అక్షిత. ఇక ఎవరికో ఫోన్ చేసి వెంటనే ఇప్పుడే ఆ మందు తీసుకురండి అని చెప్పి ఫోన్ చేస్తుందనమాట అక్షిత. ఇక వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఎప్పుడెప్పుడు అతను మందు తీసుకొస్తారా అని చెప్పి. ఈలోపు ఏం చేయబోతున్నావు బేబీ అని చెప్పి వైష్ణవి అంటుంది, ఇప్పుడు అతను మందు తీసుకొస్తాడు కదా మమ్మీ, ఆ మందు కనుక ఎక్కడ బాడీ మీద అయితే పడిందనుకో కాలిపోతుంది, కళ్ళలో పడితే కళ్ళు పోతాయి, ఇక ఎలాగో కాసేపట్లో ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ ఉంది కదా, ఉట్టి కొట్టే ప్రోగ్రాంలో ఖచ్చితంగా పల్లవి కూడా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఇక ఒక మగ్గులో ఆ లిక్విడ్ కలిపేసాం అనుకోండి ఒక నీళ్ళల్లో, ఇంకేముంది ఇక ఎలాగో ఉట్టి కొట్టినప్పుడు మొహం మీద నీళ్లు చల్లుతాం కదా, కొడతాం కదా, అప్పుడు పల్లవి మొహాన కంట్లో పడేలాగా ఈ మందు కనిపిల నీళ్లు కలిపామనుకో కొట్టామనుకో ఇంకేముంది దాని కళ్ళు పోతాయి, దాని పీర విడుగడవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. మంచి ప్లానే, కానీ ఎవరికి తెలియకుండా చేయాలి అని చెప్పి ఎప్పుడెప్పుడు అతను మందు తీసుకొస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు అక్షిత వైష్ణవి. మరోపక్క ఇక అందరూ హోలీ అంతా బాగా ఆడాం కదా, ఇప్పుడైతే మనము ఇక ఆడుకుందాం అనమాట ఉట్టి కొట్టే ఆట అని చెప్పి అందరూ అంటారు. ఈలోపు అక్షతకి కాల్ వస్తుంది, మమ్మీ అతను వచ్చినట్టున్నాడు పద వెళ్దాము అని చెప్పి ఇక అతని దగ్గరికి వెళ్తారనమాట అక్షిత వైష్ణవి. మేడం మీరు చెప్పినట్టుగా మందు తీసుకొచ్చాను ఇదిగోండి అని చెప్పి అతను ఇస్తాడు. ఇక అప్పుడు వైష్ణవి, చెప్పినట్టుగా అయితే మందు అయితే తీసుకొచ్చావు, పనిచేస్తుంది కదా అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే, ఖచ్చితంగా పనిచేస్తుంది మేడం, ఇది కనుక ఒంటి మీద పడితే ఒళ్ళు కాలిపోతుంది, కంట్లో పడితే కళ్ళు పోతాయి, నిజంగా చాలా జాగ్రత్త మేడం అని చెప్పి అతను చెప్తాడు. సరే అయితే నాకు కావాల్సిన మంది తెచ్చావు కాబట్టి ఇదిగో నీ డబ్బు అని చెప్పి డబ్బు ఇచ్చేస్తుంది అక్షిత. ఇక అతను వెళ్ళిపోగానే, మమ్మీ ఇదిగో ఈ రంగు కలిపి నీళ్ళు ఆ పల్లవి మొహన్ ఖచ్చితంగా కొడతాను చూడు మమ్మీ అని చెప్పి 2 మగ్గులు తీసుకొచ్చి ఆ లిక్విడ్ ఏమో వైష్ణవి ఆ లిక్విడ్ పోస్తుందన్నమాట మగ్గులో. ఇక నీళ్ళు కలిపి అక్షిత 2 మగ్గుల్లో రెడీ చేస్తుందన్నమాట ఉట్టి కొట్టినప్పుడు కళ్ళలో పోయడానికి. ఇటు పక్క ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక ఉట్టి పైకి లాగడం ఏమో చరణ్ పెట్టుకుంటాడు ఆ డ్యూటీ, ఇక మిగతా అందరూ కొట్టడానికి రెడీగా ఉంటారు. ఫస్ట్ ఇక శ్రీనివాసరావు చెప్తారనమాట, ఉట్టే 2 కండిషన్స్, ఉట్టి ఎవరైతే కొడతారో అంటే 2 ఛాన్సెస్, ఆ 2 ఛాన్సెస్లో కొట్టారనుకో వాళ్ళకి నా తరపు నుంచి ఒక గిఫ్ట్ అని చెప్పి శ్రీనివాసరావు చెప్తారు. అయితే ఫస్ట్గా నేనే స్టార్ట్ చేస్తాను అని చెప్పి కామాక్షి అంటుంది. అప్పుడు ఇక గీత అంటుంది, కామాక్షి నీకెందుకు అవసరమా, మళ్ళీ మోకాలు నొప్పులు అక్కడ ఇక్కడ నొప్పి అంటావు, ఎగరాలి
దానికి ఉట్టి కొట్టడం అంటే మామూలు విషయమా అని చెప్పి అనగానే, నువ్వెవరివే చెప్పడానికి, నాకు తెలుసు నా టార్గెట్ ఏంటో, నేనేం చేయగలను అని చెప్పి కామాక్షి అంటుంది. ఇక శ్రీనివాసరావు కూడా ఎందుకే సైలెంట్గా కూర్చోకుండా అని చెప్పి అనగానే, ఏమండి నేను కొట్టి చూపిస్తాను చూడండి అని చెప్పి కామాక్షి అంటుంది. సరే ఇక నీ ఇష్టం అని చెప్పి అనగానే ఇక కామాక్షి ఫస్ట్ తను ఉట్టి కొడుతూ ఉంటుందన్నమాట. ఇక 2 ఛాన్సెస్లో తను కొట్టలేదు. ఆ తర్వాత ఇక మామయ్య మీ ట్రై చేయండి అని చెప్పి గుండమ్మ అన్నంతో, నేనెందుకమ్మా అని చెప్పి అనగానే, పర్లేదు మామయ్య సరదాకి స్టార్ట్ చేయండి ఆడండి అని చెప్పి అనగానే, సరే అని చెప్పి ఇక శ్రీనివాసరావు కూడా ఆడతారు. ఇక ఆయన కూడా కొట్టలేరు. ఆ తర్వాత ఆదిత్య నేను కొడతా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక గీత కూడా పెదనాన్న ఆడండి అని చెప్పి అనగానే ఇక గుండమ్మ, ఏంటి మీ పెదనాన్న కొట్టేది, అందలేదు, కొట్టండి చూస్తాను నేను అని చెప్పి ఇక గుండమ్మ ఆదిత్య కళ్ళల్లో నీళ్ళు కొడుతూ ఉంటుందన్నమాట. ఇక అలాగా ఆదిత్య కూడా కొట్టడు. ఆ తర్వాత ఇక ఏంటమ్మా నువ్వు వాడు పల్లవి అని చెప్పి గుండమ్మ అంటుంది. నేనా, వద్దులే అమ్మా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అయ్యో ఏం కాదు ఆడమ్మా అని చెప్పి గుండమ్మ అన్నంతో సరే అని చెప్పి ఇక పల్లవి ఉట్టి కొట్టడానికి సిద్ధమవుతుంది. కొట్టబోతున్న టైంకి ఇక అక్షిత ఆ మందు కలిపిన నీళ్ళు ఇక పల్లవి మొహాన్ని కొడుతుంది. అమ్మా అయ్యా నా కళ్ళు చాలా మంటగా ఉన్నాయి అని చెప్పి ఇక అలా కూర్చుండిపోతుంది అనమాట పల్లవి. ఇక చరణ్ వీళ్ళంతా కూడా అయ్యో ఏమైంది పల్లవి ఏమైంది అని చెప్పి అటు శ్రీనివాసరావు అందరూ అడుగుతూ ఉంటారు. అమ్మయ్య దీని కళ్ళు పోయాయి అని చెప్పి హ్యాపీగా అటు వైష్ణవి అక్షిత చూస్తూ ఉంటారనమాట. ఇక గుండమ్మ ఆదిత్యతోని, ఏమండి వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి లేచి, అయ్యో పర్లేదులే అమ్మా, రంగు కలిపిన నీళ్ళు డైరెక్ట్గా కంట్లో పడేసరికి కొంచెం మండాయి, పర్లేదు, నేను ఇప్పుడు చూడు సెకండ్ ఛాన్స్ నాకుందిగా, ఉట్టి నేను ఎలా కొడతాను అని చెప్పి సెకండ్ దానికి మళ్ళీ కొడుతూ ఉంటే ఇటు మళ్ళీ అక్షిత ఇంకొక మగ్గులో నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా కొడుతుందనమాట పల్లవి మొహాన. అయితే పల్లవికి ఏమీ కాదు. ఇదేంటి బేబీ అని చెప్పి ఇటు వైష్ణవి అక్షిత షాకింగ్లో చూస్తూ ఉంటారు. వాడు మందు తీసుకురావడం నిజం, మనం కలపడం నిజం, దీని మొహాన కొట్టడం నిజం, మరి పల్లవికి ఏం కాకపోవడం ఏంటి అని చెప్పి ఇటు అక్షిత వైష్ణవి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక అలా అందరూ ఉట్టి కొట్టడం అయిపోగానే ఇక చరణ్ మీ వల్ల ఎవ్వరి వల్ల కాదని అర్థమైపోయింది, ఇక నేను ఒక్కడనే కొట్టాలి, నేనే కదా మిగిలింది అని చెప్పి చరణ్ వెళ్ళి ఇక ఫస్ట్ దానికి కొట్టలేకపోతాడు, సెకండ్ దానికి ఉట్టి కొట్టేస్తాడు. నేనే విన్నాను అని చెప్పి చరణ్ అరుస్తూ ఉంటే, నువ్వు విన్నవడం కాదు నేనే విన్నేలా చేశాను అని చెప్పి అంటే ఇటు చరణ్ని ఎత్తుకుంటుందన్నమాట కింద నుంచి పల్లవి. దెబ్బతో ఈజీగా ఉట్టిని కొట్టేస్తాడు. నన్ను ఎత్తుకున్నావా, దింపు అని చెప్పి చరణ్ అంటాడు. ఇక పల్లవి దించేస్తుంది. ఇక ఎందుకు నన్ను ఎత్తుకున్నావు అనగానే, నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్వి, అందుకే నువ్వు విన్నవాళ్ళని నేను అలా చేశాను అని చెప్పి పల్లవి అంటుంది. ఇక ఇటు పక్క అక్షిత కూడా, ఏంటి చరణ్ నువ్వు వెతుకున్నావు అనగానే, తను మనకొచ్చిన గెస్ట్ కాబట్టి తను విన్నవాళ్ళని చేశాను అక్షిత అని చెప్పి పల్లవి అంటుంది. ఆ తర్వాత ఇక శ్రీనివాసరావు 2 షాట్స్లో నువ్వు కొట్టావు కాబట్టి అబ్బాయి, అంటే పల్లవి విన్ అయ్యేలా చేసింది, అయినా కూడా నువ్వు విన్నావు కాబట్టి ఇదిగో నీ గిఫ్ట్ అని చెప్పి ఇక శ్రీనివాసరావు గిఫ్ట్ ఇస్తారనమాట చరణ్కి. ఇక అందరూ క్లాప్స్ కొడతారు. ఇక అలాగా హోలీ ఫంక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక హాల్లోకి వస్తారనమాట ఇటు అక్షిత వైష్ణవి. ఏంటి బేబీ ఆ పల్లవి కళ్ళల్లో మందు కలిపి నీళ్ళు కొట్టాం కదా, దానికి ఏమీ కాలేదేంటి, అసలు ఇంత కూడా ఏం కాలేదు ఎలా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అదే టైంకి అక్కడికి పల్లవి గుండమ్మ వస్తారు. ఇక గుండమ్మ ఏమో అక్షిత చంప మీద కొడుతుంది. ఏంటి నా బేబీని కొట్టావు అని చెప్పి వైష్ణవి అరుస్తూ ఉంటే, నీకు కూడా నీ చంప కూడా పగులుతుంది అని చెప్పి గుండమ్మ బెదిరిస్తుంది. ఏంటి అసలు మీరు మనుషులేనా, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా ఎందుకు మీకు ఈ బుద్ధి మారనే మారదు, అసలు అటెంప్ట్ టు మర్డర్ లాంటిదే కదా ఇప్పుడు మీరు చేయబోయేది, పల్లవి కళ్ళు పోగొట్టాలని చూశారు, నేను టైంకి చూసి ఉండకపోతే అదే అయి ఉండేది, అసలు మీరు మందు కలుపుతున్నప్పుడు నేను అటువైపుగా మొహం కడుక్కోవడానికి వచ్చాను. ఇక ఇటు వైష్ణవి ఆ మగ్గులో ఆ మందు పోయడము, ఇటు అక్షిత ఏమో ఈ మందు కలిపి నీళ్ళు పల్లవి కంట్లో కొడతాను అని చెప్పి అన్న మొత్తం అంతా నేను విన్నాను చూశాను కాబట్టి ఆ నీళ్ళని మార్చాను, లేదంటే ఇప్పుడు పల్లవి పరిస్థితి ఏంటి, అసలు పోలీస్ కేసు ఇచ్చామంటే ఇంకేమన్నా ఉందా, కంప్లైంట్ ఇస్తే తీసుకెళ్ళి జైల్లో పెడతారు మీ ఇద్దరిని అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. అసలు ఎందుకు పల్లవి అంటే మీకు ఇద్దరికి అంత కక్ష, పల్లవి ఏం చేసిందని అని చెప్పి అనగానే ఇక ఇటు పల్లవి కూడా కోపంగా, అమ్మ నువ్వు పర్మిషన్ ఇయ్యమ్మా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని పల్లవి అంటూ ఉంటే, కంప్లైంట్ ఇచ్చే పల్లవి అని చెప్పి గుండమ్మ చెప్తుంది. ఏంటి మీరు అని చెప్పి ఇటు వైష్ణవి అక్షిత అంటూ ఉంటే ఇక అక్షిత అంటుంది, కంప్లైంట్ ఇచ్చేయి అని చెప్పి అంటున్నావు కానీ పెద్దమ్మ, అసలు ఈ పల్లవి ఏం చేసిందో తెలుసా, నేను అది అందరం తాగాం కదా బంగు, ఆ బంగులో నేను తాగే బంగులో మత్తు మందు కల్పించి నాతో నిజాలు చెప్పించాలని చూసింది అని చెప్పబోతున్న టైంకి ఇక పక్కనున్న వైష్ణవి ఆపుతుంది అక్షితని. ఏంటి అసలు పల్లవి నీతో నిజాలు చెప్పించాలి అని ఏదో మత్తు మందు కల్పించింది బంగులో అని చెప్పి నువ్వే అన్నావు కదా అక్షిత నీ నోట్ ద్వారా, అంటే
నీకు ఏదో నీ దగ్గర నిజం ఉంది, ఆ నిజం పల్లవి తెలుసుకోవాలనుకుంటుంది. ఇంతకీ ఆ నిజం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అదంతా ఏం లేదులే కానీ అని చెప్పి మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటే, టాపిక్ డైవర్ట్ చేయడం కాదు, ఏదో నిజం ఉంది అదేంటో చెప్పు అని చెప్పి పున్నమ్మ అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడి వరకు ఎపిసోడ్లో చూపించింది. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాము. సో కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.